హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 180 పాయింట్స్ గెయిన్ అయి 52,974 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 60 పాయింట్స్ గెయిన్ అయి 15,842 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 476 పాయింట్స్ గెయిన్ అయి 33,598 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఫ్రైడే యొక్క మార్కెట్ ప్రైస్ యాక్షన్కి సిమిలర్గా ఉంటుంది. వెరాస్ మనకి మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ర్యాలీ అవుతూ అప్ సైడ్ వెళ్తూ ఉండడం సేమ్ సిమిలర్గా ప్రీవియస్గా మనకి ఎలా జరిగిందో అలానే. అండ్ సెకండ్ హాఫ్లో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్. వెరాజ్ ఇక్కడ సెకండ్ హాఫ్ వరకు కూడా కాకుండా ఆల్మోస్ట్ 10 o'clock దగ్గర నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. బట్ ఫ్రైడేతో పోలిస్తే ఇవాళ ట్రేడింగ్ సెషన్లో అంత డీప్ సెల్లింగ్ అయితే మనకి మార్కెట్లో కనిపించలేదు. అలా ఫాలో అయిన తర్వాత కొంతవరకు మార్కెట్ స్టెబిలైజ్ అయితే అయింది. యాక్చువల్లీ ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఏషియన్ మార్కెట్స్, నెక్స్ట్ ఉన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా పాజిటివ్ మూవ్ కనిపించింది. అండ్ ఈవెన్ ఇవాళ 6 అరౌండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 150 అరౌండ్ ఉంది. బట్ చైనా రిలేటెడ్గా అప్డేట్ అవుతున్న డేటా, ఏప్రిల్ డేటా, ఇండస్ట్రియల్ డేటా కానీ, రీటైల్ సేల్స్ డేటా కానీ, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ జాబ్లెస్ డేటా, ఈ డేటా అంతా కూడా ఎక్స్పెక్టెడ్ అంటే ఆన్ వీక్ సైడ్ ఉండడంతో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక గెయిన్స్ ని కొంతవరకు తగ్గించింది. రీసెంట్ టైమ్స్లో నా మార్కెట్ ప్రైస్ యాక్టివిటీని మనం అర్థం చేసుకుంటూ వస్తే ప్రతిసారి మార్కెట్లో ఎప్పుడైతే ర్యాలీ వస్తూ ఉందో, పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో సెల్లింగ్కి గురవుతుంది. కాబట్టి ప్రీవియస్గా మనం ఉంచుకున్న 16,250 లెవెల్ అబోవ్ వచ్చి బ్రేక్ అయ్యేంత వరకు, టాప్ సైడ్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా నేను బులిష్గా చూడాలనుకోవట్లేదు. ఒకవేళ ఇక్కడి నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే నేను గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 15,660. ఇది తీసుకోవడానికి రీజన్ మార్చ్ మంత్లో మనకి మార్కెట్ ఫాల్ అవుతూ సపోర్ట్ తీసుకునే లెవెల్ 15,660. అక్కడి నుంచి మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అప్ టు 18,000 వరకు కనిపించింది. సో కాబట్టి ఈసారి కూడా ఆ లెవెల్స్కి మార్కెట్ దగ్గరగా ఉంది. కాబట్టి ఆ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్ ఒకవేళ సపోర్ట్ తీసుకొని 16,250 అబోవ్ స్టెబిలైజ్ అవుతున్నట్లయితే ట్రెండ్ రివర్సల్, ప్రెసెంట్ ఉన్న డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్గా మారిందన్న కన్ఫర్మేషన్లో మనం అది తీసుకోవచ్చు. లేదు 15,660 కంటే మార్కెట్ డౌన్ సైడ్ సస్టైన్ అవుతూ ఈవెన్ క్లోజ్ అవుతూ ఉంటే ఫర్దర్గా కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఇంకా స్లైడ్ అవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇది మార్కెట్లో గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని మాట్లాడుకుంటే రేపు మనకి ఎల్ఐసి ఐపీఓ లిస్ట్ అవుతుంది. అండ్ ఈ వీక్లో నియర్లీ 3 IPOs దగ్గరగా ఓపెన్ అవబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళని టెలిగ్రామ్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని నష్టపరచడమే కాకుండా రెగ్యులేటరీ పరంగా కూడా, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సెబీ పరంగా కూడా వాళ్ళకి నష్టం కలిగేలా స్కామ్స్ చేస్తున్నారనేలా జిరోదా CEO నితిన్ కామత్ గారు మెన్షన్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. బికాస్ మిమ్మల్ని ఎవరైతే కాంటాక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళు అడిగేది మీ మనీని కాదు, మీ లాగిన్ డీటెయిల్స్ని. అండ్ యూజువల్లీ వాళ్ళు అలా అడుగుతున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి మీరు లాగిన్ డీటెయిల్స్ ఇస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్న మనీని మేము మా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేం. ఒకవేళ ట్రాన్స్ఫరే చేయాలంటే అది ఆ డీమ్యాట్ అకౌంట్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మీన్స్ మీ బ్యాంక్ అకౌంట్కే చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము అందులో ట్రేడ్స్ మాత్రమే చేస్తాం, ఆర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తుంటాం. అందులో వచ్చే లాభాలని మీరు డే టు డే గమనించచ్చని. సో ఈవెన్ ఇది విన్న తర్వాత మనకే అనిపిస్తుంది లాగిన్ డీటెయిల్స్ ఇస్తే ఏమవుతుంది, మనం ఎక్కడ నష్టపోతాం అని. ఈ 2 కేసెస్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ కేస్, స్టాక్ మార్కెట్లో డెరివేటివ్స్ ద్వారా, FNO ద్వారా మిమ్మల్ని నష్టపరిచి వాళ్ళు లాభం పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఎలా అంటే డెరివేటివ్స్ మీన్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో, పర్టికులర్లీ ఆప్షన్స్లో డీప్ అవుట్ ఆఫ్ ద మనీ మీన్స్ ఉన్న ప్రైస్ దగ్గర నుంచి, ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ ఆర్ ఇండెక్స్ ప్రైస్ నుంచి చాలా దూరం వెళ్ళారంటే వాటికి లిక్విడిటీ ఉండదు. కొన్ని ఆప్షన్స్కి అసలు బయర్స్ అండ్ సెల్లర్స్ ఎవరు కూడా ఉండరు. అలాంటి కేసులో మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి ఒక బై ఆర్డర్ ప్లేస్ చేస్తారు. అది కూడా చాలా పెద్ద మొత్తంలో ప్రైస్ పెట్టి బై ఆర్డర్గా ప్లేస్ చేయించి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ నుంచి సెల్ చేయిస్తారు. సో ఇలా ఆప్షన్స్, ఇల్లిక్విడ్గా ఉన్న ఆప్షన్స్లో మిమ్మల్ని బయర్ చేసి వాళ్ళు సెల్లర్గా ఉంటూ మనీని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇది నథింగ్ బట్ మనీ లాండరింగ్. దీన్ని సెబీ వాళ్ళు సర్క్యులర్ ట్రేడింగ్ అని కూడా పిలుస్తారు. సో ఈ వేలో డబ్బులు నష్టపోవడమే కాదు, సెబీ వాళ్ళు మనం కానీ తప్పు చేసామని వాళ్ళు భావిస్తే మన చేత పెనాల్టీ అండ్ ఈవెన్ లైఫ్ టైం సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి బ్యాన్ విధించడానికి, ఆ పాన్ కార్డ్తో లింక్ అయిన వ్యక్తిని బ్యాన్ చేయడానికి కూడా సెబీ వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు. అండ్ మనల్ని మోసం చేసే సెకండ్ వే, స్టాక్ మార్కెట్లో మోర్ దాన్ 5,000 స్టాక్స్ దగ్గరగా లిస్ట్ అయ్యాయి. అందులో 1,700 స్టాక్స్ దగ్గరగా పెన్నీ స్టాక్స్ మీన్స్ లెస్ దెన్ 100 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్నవి. వాటిని ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఆపరేటర్స్ అండర్లో ఉండేవాళ్ళు రీటైలర్స్ని ఇలా ట్రాప్ చేసి కొన్ని పెన్నీ స్టాక్స్లో అసలు ఆ వాల్యుయేషన్కే లేకపోయినా బై ఆర్డర్స్ పెట్టించి మీ దగ్గర నుంచి అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ తీసుకున్న వాళ్ళు రెగ్యులర్గా హయ్యర్ ప్రైజ్లో బై చేస్తూ దాన్ని అప్పర్ సర్క్యూట్స్కి తీసుకువెళ్తూ ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు డే టు డే బేసిస్లో గమనిస్తున్న అది అప్పర్ సర్క్యూట్కి వెళ్తుంది. కాబట్టి మీరు కొన్న తర్వాత కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తుంటుంది. కాబట్టి అంతా బాగుంది, ఈవెన్ తీసుకున్న వ్యక్తి మన డబ్బుల్ని పెంచుతున్నారు అనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ తర్వాత మీ హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్ గ్రాడ్యువల్గా ఫాలో అవుతూ వస్తాయి అండ్ ఒక పాయింట్కి కొలాప్స్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ పంప్ అండ్ డంప్లో మీ అకౌంట్ యూజ్ చేసి స్టాక్ ప్రైస్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు.
అందులో మీ అకౌంట్ ట్రాప్ అయింది. కాబట్టి మీ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఓటీపీ థింగ్స్ ఇవన్నీ తెలియని వ్యక్తులకి షేర్ చేయడం మంచిది కాదు. నెక్స్ట్ మారుతి గురించి మాట్లాడుకోవాలి. మారుతి వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్కి అడిషనల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే చేస్తున్నారు. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని హర్యానాలో బిల్డ్ చేయబోతున్నారని అండ్ దాని రిలేటెడ్గా ల్యాండ్ని కూడా వీళ్ళు డిసైడ్ అయ్యారని. అడిషనల్గా 2,50,000 కార్స్ పర్ ఇయర్ ప్రొడక్షన్ కోసం 11,000 crore వీళ్ళు స్పెండ్ చేయబోతున్నట్లు క్యాపెక్స్ ప్లాన్స్ని మారుతి సుజుకి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండిగో అలాగే స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. వచ్చింది నెగిటివ్ అప్డేట్ కానీ స్టాక్స్ అయితే అంత నెగిటివ్గా ఏం రియాక్ట్ అవ్వలేదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళైనా ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు టికెట్ ప్రైజెస్ని కంపేర్ చేశారంటే అది గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటాయి. బికాస్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్న వీళ్ళ ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండ్ ఈ ఎయిర్లైన్ కంపెనీ స్పెండ్ చేసే కాస్ట్లో నియర్ టు 45% ఆఫ్ ద కాస్ట్ ఈ ఏటీఎఫ్కే స్పెండ్ చేస్తారు, ఈ ఫ్యూయల్కే స్పెండ్ చేస్తారు. అండ్ ఈ ఫ్యూయల్ కాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్న ప్రైస్కి అండ్ ఇప్పుడు హైక్ చేసిన తర్వాత ఉన్న ప్రైస్కి కంపేర్ చేస్తే అది 62% పెరిగింది. కాబట్టి ఏటీఎఫ్ ఇలా పెరుగుతుండడం, ఫ్యూయల్ ఇలా పెరుగుతుండడం ఓవరాల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి మనం నెగిటివ్గానే తీసుకోవాలి. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ డయాగ్నోస్టిక్ ల్యాబ్ స్టాక్ ప్రైజెస్ 6 నుంచి నియర్ టు 4% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ఫాలో అయ్యాయి. దీనికి రీజన్ టాటా వాళ్ళు ఎక్వైర్ చేసిన 1mg వాళ్ళు డయాగ్నోస్టిక్ ప్రొఫైల్ ప్రైజెస్ని థైరాయిడ్ కానీ లివర్, లిపిడ్, డయాబెటీస్ వీటి టెస్టింగ్ ఒక ప్రైజెస్ని ఫ్లాట్ 100 రూపీస్గా ఉంచడం జరిగింది. అండ్ ఈ సేమ్ సెగ్మెంట్కి సంబంధించి ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్లేయర్స్ ఎంతెంత ప్రైజెస్ని చార్జ్ చేస్తున్నారనేది ఇప్పుడు మీ స్క్రీన్ పైన గమనించవచ్చు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్కి రీసెంట్ టైమ్స్లో వస్తున్న మార్జిన్స్ని గమనిస్తే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, మెట్రో అండ్ థైరోకేర్ వాటి మార్జిన్స్ ప్రీవియస్ క్వార్టర్స్తో పోలిస్తే వెరీ వీక్గా ఉంటున్నాయి. ఇది ఒక స్మాల్ ప్రమోషనల్ యాక్టివిటీ అయితే పర్లేదు, బట్ 1mg వాళ్ళు ఇది ఒక లార్జ్ స్కేల్లో చేయాలని ప్రయత్నిస్తుంటే మాత్రం దెన్ ఆల్రెడీ లిస్టెడ్ ప్లేయర్స్ రిలేటెడ్గా మార్జిన్స్ అండ్ వాల్యూమ్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మార్కెట్ దీన్ని సెన్స్ చేస్తూ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ స్టాక్స్ రిలేటెడ్గా కరెక్షన్ కనిపించింది. నెక్స్ట్ ఇవాళ టాటా పవర్ రిలేటెడ్గా మనకు ఒక అప్డేట్ అంటూ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా పబ్లిష్ అయింది. ఎన్హెచ్పిసి వాళ్ళ దగ్గర నుంచి 1,731 crore ఆర్డర్ని గెలుచుకున్నారని. ఇది కొత్త అప్డేట్ కాదు, లైక్ ఇది ఒక ప్రైమరీ అప్డేట్ కాదు, ఇది ఒక సెకండరీ అప్డేట్. దీని రిలేటెడ్గా మెయిన్ అప్డేట్ మనకి లాస్ట్ వీక్ థర్స్డేనే వచ్చింది. ఎన్హెచ్పిసి వాళ్ళు 1000 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్స్ని అలాట్ చేశారని. అందులో 600 మెగావాట్ ప్రాజెక్ట్ అదానీ ఇన్ఫ్రా వాళ్ళకి అండ్ 300 మెగావాట్ ప్రాజెక్ట్ టాటా పవర్ వాళ్ళకి అండ్ దాని వర్త్ 1,731 crore అనేలా ప్రీవియస్ గాను అప్డేట్ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ తర్వాత టాటా పవర్ కి సంబంధించిన సోలార్ బిజినెస్ ఆర్డర్ బుక్ అనేది 13,500 crore గా ఉందని టాటా పవర్ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్టికులర్లీ ఏసీ సెగ్మెంట్ రిలేటెడ్గా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ని గమనిస్తే టాప్ లైన్ మీన్స్ సేల్స్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, బట్ మార్జిన్స్ని గమనించారంటే లాస్ట్ టైం ఐ థింక్ 9.2, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 9.2 ఉంటే ఇప్పుడు 6.9% దగ్గరగా వాళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ని మెయింటైన్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే లో మార్జిన్ బిజినెస్ అండ్ ఈ పాయింట్ని గుర్తుంచుకోవాలి. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీస్కి, ప్యూర్లీ ఆ బిజినెస్లో ఉన్న కంపెనీస్కి మార్జిన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఒక బిగ్ చేంజ్ రాదు. బట్ ఇంత పర్సెంట్ వీళ్ళ మార్జిన్ డిఫరెన్స్ ఈ క్వార్టర్లో పోస్ట్ చేస్తూ ఉండడంతో అది ఇయర్ ఆన్ ఇయర్లో ప్రాఫిట్స్లో డిక్లైన్ అండ్ ఈవెన్ ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి అండ్ మోర్ ఓవర్ స్టాక్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంటూ ఉండేసరికి స్టాక్ ఇవాళ నియర్ టు 20% దగ్గరగా కరెక్ట్ అయింది. నెక్స్ట్ సుప్రియా లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత ఇంత పర్సెంట్ గెయిన్స్ సుప్రియా లైఫ్ సైన్సెస్లో ఎప్పుడు కనిపించలేదు. రత్నగిరిలో మహారాష్ట్రలో ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఏపీఐ ఫెసిలిటీ రిలేటెడ్గా యూరోపియన్ డైరెక్టరేట్ వాళ్ళు అలాగే ఇటలీ వాళ్ళు వీళ్ళిద్దరూ కంబైన్డ్గా జాయింట్ ఆడిట్ అక్కడ చేశారని అండ్ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనేలా సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ రెగ్యులేటరీ ఇన్స్పెక్షన్స్ కానీ ఆడిట్స్ కానీ ఒకవేళ జరుగుతున్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ లేకుండా కంప్లీట్ అయినట్లయితే మనం అది పాజిటివ్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఒక పాయింట్లో గమనిస్తే స్టాక్లో నియర్ టు 10% ఫాల్ దగ్గరగా 1050 అరౌండ్ మనకు కనిపించింది. దీనికి రీజన్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈఓ అయిన శ్రీనివాసన్ గారు ఈ కంపెనీ రిలేటెడ్గా కరప్షన్, ఇన్సైడర్ ట్రేడింగ్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ చేశారనేలా విజిల్ బ్లోయర్ ఫిబ్రవరిలో ఆదిత్య బిర్లా క్యాపిటల్ బోర్డ్కి లెటర్ రాశారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో డేటా సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఎవరిపైన అయితే ఆరోపణలు వస్తున్నాయో తన ఏప్రిల్ 23rd సీఈఓ పొజిషన్ నుంచి తప్పుకుంటున్నట్లు, June 1st ఇంకొక కొత్త సీఈఓ కంపెనీకి వస్తారన్నట్లయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇవాళ సిమెంట్ ఇండస్ట్రీలో జరిగిన బిగ్ ట్రాన్సాక్షన్ అంబుజా సిమెంట్స్ అండ్ ఏసీసీ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకోవాలి. అంబుజా సిమెంట్స్ అండ్ ఏసీసీ వాళ్ళని ఆదాని గ్రూప్ వాళ్ళు కొంటున్నారు. స్విస్ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన హోల్సిమ్ గ్రూప్ వాళ్ళు అంబుజా సిమెంట్స్లో 63% వాటాను హోల్డ్ చేస్తుంటారు.
అండ్ యాజ్ ఎ పేరెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్ ఏసీసీలో 50% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుంది. అండ్ ఈవెన్ హోల్సింగ్ గ్రూప్ కూడా డైరెక్ట్గా ఏసీసీలో 4% దగ్గరగా 4.5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ ఎంటైర్ వాటాని హోల్సిమ్ గ్రూప్ వాళ్ళు అదానీ గ్రూప్ వాళ్ళకి $10.5 బిలియన్ లో సెల్ చేశారు. అంటే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ ని సింప్లిఫై చేస్తే ఈచ్ షేర్ లో చూస్తే అంబుజా సిమెంట్ ని అదానీ గ్రూప్ వాళ్ళు ₹385 పర్ షేర్ లో అండ్ ఏసీసీని ₹2,300 పర్ షేర్ లో కొంటున్నట్టు చేసిన బిగ్ అక్విజిషన్ తో అదానీ గ్రూప్ కు సంబంధించిన సిమెంట్ బిజినెస్ ఈ సిమెంట్ ఇండస్ట్రీలో సెకండ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ పరంగా ఎవాల్వ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది బికాస్ అదానీ గ్రూప్కి సంబంధించి ఆల్రెడీ కోల్ రిలేటెడ్గా బిజినెస్ ఉంది, పవర్ రిలేటెడ్గా కూడా బిజినెస్ ఉంది. సో సిమెంట్ ప్రొడక్షన్కి కావాల్సిన రా మెటీరియల్ బిజినెస్లో కూడా అదానీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ సిమెంట్ తయారయ్యాక కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్ బిజినెస్లో కూడా అదానీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీన్స్ ఇవన్నీ పాజిటివ్ ఎలిమెంట్స్ అంబుజా అలాగే ఏసీసీ కంపెనీస్కి అయితే యాడ్ అవుతాయి. అండ్ దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు అంబుజా వాళ్ళు అలాగే ఏసీసీ వాళ్ళు 1% రాయల్టీ, ఆ 1% కూడా సేల్స్లో. సో అంత పెద్ద మొత్తంలో రాయల్టీని పేరెంట్ కంపెనీకి హోల్సింగ్ గ్రూప్కి కడుతూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ రాయల్టీ కూడా పే చేయాల్సిన నీడ్ లేదు కాబట్టి అది వాళ్ళ ప్రాఫిటబిలిటీలోనే ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇలా కొన్న తర్వాత ఏసీసీని అండ్ అంబుజాని మర్జర్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందన్న స్పెక్యులేషన్స్ కూడా. అండ్ వీటికి యాడెడ్గా జరుగుతున్న ట్రాన్సాక్షన్ కూడా ప్రీవియస్గా క్లోజ్ అయిన ప్రైస్ నుంచి అంబుజా సిమెంట్ 7% అండ్ ఏసీసీ 9% ఎక్స్పెన్సివ్గా చూస్తూ ఉండడంతో స్టాక్ ప్రైజెస్లో ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. లాస్ట్ 10 ఇయర్స్లో ఏసీసీ అలాగే అంబుజా మార్కెట్ షేర్ని అల్ట్రాటెక్ అలాగే శ్రీ సిమెంట్ వాళ్ళు పంచుకున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2012లో FY12లో ఏసీసీ అండ్ అంబుజా గ్రూప్కి హోల్సిమ్ గ్రూప్కి 17.2% సిమెంట్ ఇండస్ట్రీలో మార్కెట్ షేర్ ఉండేది. ఫాస్ట్ ఫార్వర్డ్ 2022 నెక్స్ట్ 10 ఇయర్స్కి వచ్చేసరికి అది 12.8%, మీన్స్ నియర్ టు 4.4% దగ్గరగా మార్కెట్ షేర్ని హోల్సిమ్ గ్రూప్ వాళ్ళు అంబుజా అండ్ ఏసీసీ వాళ్ళు కోల్పోతుంటే ఇదే సేమ్ 10 ఇయర్స్లో శ్రీ సిమెంట్స్ వాళ్ళు 5% మార్కెట్ షేర్ని గెయిన్ అవుతూ ఓవరాల్గా 9% మార్కెట్ షేర్ని కమాండ్ చేస్తుంటే అల్ట్రాటెక్ వాళ్ళు 7% మార్కెట్ షేర్ని గెయిన్ అయ్యి 22% మార్కెట్ షేర్ని సిమెంట్ ఇండస్ట్రీ కమాండ్ చేస్తుంటే ఇవాళ డీల్ కంప్లీట్ అయిందనేసరికి స్టాక్ ప్రైజెస్లో మైల్ రెడ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వీళ్ళు నెంబర్స్ అలాగే బోనస్ని కూడా ప్రకటిస్తున్నారు. వీళ్ళ నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూస్, ఆపరేటింగ్ సైడ్ అండ్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ సైడ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో డిక్లైన్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా నెట్ ప్రాఫిట్లో డిక్లైనింగ్ కనిపిస్తుంది. లాస్ట్ 6 మంత్స్లోనే 45% అబోవ్ దగ్గరగా కరెక్ట్ అవుతుండేసరికి ఈ వీక్ నెంబర్స్తో ఒక బిగ్ ఇంపాక్ట్ స్టాక్ ప్రైస్ పైన కనిపించలేదు. అండ్ వీళ్ళు 1:1 బోనస్ని కూడా ప్రకటిస్తున్నారు. 1:1 మీన్స్ ఎవరెవరైతే ఈ కంపెనీలో ఒక షేర్ని హోల్డ్ చేస్తున్నారో ఫ్యూచర్లో వీళ్ళకి అనదర్ ఫ్రీ షేర్ వచ్చి యాడ్ అవుతుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జేకే పేపర్ వాళ్ళ నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో స్ట్రాంగ్గా ఉంటూ ఉండడంతో ఇవాళ స్టాక్ నియర్ టు 10% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. అండ్ వీళ్ళ రిజల్ట్స్తో పాటు ₹5.50 డివిడెండ్ని కూడా ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని గమనిద్దాం. ఇమీడియట్ సపోర్ట్గా 15,758ని గమనిస్తున్నాను. ఈ లెవెల్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ రీసెంట్గా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఫామ్ చేసిన లో ఇది. అండ్ ఆ లోని అగైన్ ఈ రీసెంట్ టైమ్స్లో రెస్పెక్ట్ చేసింది కాబట్టి మీన్స్ 12th మే ఫామ్ చేసిన లోని 13th మే కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేసింది కాబట్టి అక్కడ ప్రైస్ యాక్షన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం ఆ సపోర్ట్ని గమనిస్తున్నాం. ఇఫ్ ఆ సపోర్ట్ బ్రేక్ అయితే 15,660 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇమీడియట్గా 15,870 to 890 మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న రేంజ్ అది. అండ్ అబో లెవెల్ 16,030 to 16,050 ఇవి నేను ఇంపార్టెంట్గా గమనిస్తున్న లెవెల్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్గా 33,420 ఈవెన్ ఇవాళ కూడా ఆ లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంది. సో కాబట్టి ఫాలో అవుతున్నప్పుడు అగైన్ ఆ లెవెల్ని సపోర్ట్గా గమనిస్తున్నాను. అండ్ అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 33,860 to 33,920. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనించాలి. లాస్ట్ టైం ఎలా అయితే 16,500 దగ్గర పుట్ రైటింగ్ స్ట్రాంగ్గా కనిపించిందో ఈసారి 16,000 దగ్గర కాల్స్తో పోలిస్తే పుట్స్లో దట్టు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్లో డేటా బిల్డ్ అవుతుంది. బట్ ఈ నియర్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో మాత్రం క్లియర్గా మనకి 16,000 దగ్గర కాల్ రేటింగ్ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. సో ఈ వీక్లీ మీన్స్ నియర్ టర్మ్ డేటా చూస్తున్నప్పుడు 16,000 ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ అబోవ్ దట్ లెవెల్ 16,200 మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. బట్ మంత్లీ ఎక్స్పైరీకి చూస్తుంటే 16,400 మార్కెట్ పార్టిసిపెంట్స్ ఒక రెసిస్టెన్స్గా భావిస్తున్నారు. 16,000 రెసిస్టెన్స్గా భావించట్లేదు. అండ్ డౌన్ సైడ్ 15,500. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.